టైలర్ల సంక్షేమానికి ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి టైలర్లను ప్రభుత్వం ఆదుకోవాలి. బట్టలు కుట్టే టైలర్లను సంక్షేమానికి ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ప్రభుత్వం బట్టలు కుట్టే టైలర్లను ఆదుకోవాలని కొసిగి మండల టైలర్ల యూనియన్ నాయకులు వీరేష్, కృష్ణ, నరసారెడ్డి, తిక్కయ్య కోరారు. శనివారం టైలర్స్ డేను పురస్కరించుకుని మార్కండేయ దేవాలయం నందు సమావేశం నిర్వహించి కేక్ కట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని వృత్తులను గుర్తిస్తుంది, కానీ టైలర్స్ వృత్తిని గుర్తించడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం టైలర్ల పరిస్థితి దారుణంగా ఉందని, గ్రామాల్లోకి రెడీమేడ్ దుస్తులు రావడం వల్ల టైలర్స్ ఉపాధి కోల్పోతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. చాలా కాలంగా ఈ వృత్తిలో కొనసాగుతున్న వారు వేరే వృత్తులకు వెళ్లలేక ఉన్న వృత్తి వదులుకోలేక టైలర్స్ కార్మికులు చాలా కష్టాలు పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి టైలర్ సంక్షేమం కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి టైలర్స్ ను ఆదుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతేకాకుండా 50 సంవత్సరాలు నిండిన ప్రతి టైలర్స్ కు పింఛన్ సౌకర్యం కల్పించాలని, పక్కా గృహాలు నిర్మించాలని, ఇల్లు లేని వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వందలాది మంది టైలర్స్ పాల్గొన్నారు. దృష్టిలో పెట్టుకొని ప్రతి టైలర్ షాప్కి కరెంటు రాతీలు ఇవ్వాలా, అట్లాగే 50 సంవత్సరాలు నిండిన వంటి టైలర్స్కు జీవనం భారంగా మారుతుంది కాబట్టి మరి ఆ కుటుంబాలకి ఆదుకునేందుకు ప్రతి టైలర్ కార్మిక కుటుంబానికి మరి పింఛన్ సౌకర్యం ఎలాంటి షరతులు లేకుండా సొసైటీతో సంబంధం లేకుండా మరి ఈ కార్మికులకు 50 సంవత్సరాల పింఛన్ అమలు చేసి కోరిక మేరకు వివిధ రాజకీయ పార్టీల నాయకులు రథోత్సవం కంటే ముందే తెలుగుదేశం పార్టీ నుండి మంత్రాలయం నియోజకవర్గం ఇన్ఛార్జ్ రాఘవేందర్ రెడ్డి, తనయులు యువ నాయకులు రాకేష్ రెడ్డి, రాజారెడ్డి, సాగునీటి సంఘం మండల అధ్యక్షుడు అనంతసేనారెడ్డి, టీడీపీ మండల అధ్యక్షులు పల్లిపాడు రామిరెడ్డి తదితరులు జాతర సందర్భంగా స్వామివారికి ఉదయం 12 గంటలకి ప్రత్యేక పూజలు చేసుకుని వెళ్లిపోయారు. జాతరలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సిఐ మంజునాథ్ ఆధ్వర్యంలో పెద్ద కడబూరు ఎస్ఐ నిరంజన్ రెడ్డి సిబ్బందితో గట్టి పోలీస్ బందోబస్తు నిర్వహించారు. జాతరలో గ్రామస్తులు వేసిన కోలాటం, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతో ఆకట్టుకున్నాయి. అట్లాగే సొసైటీకి అనుబంధంగా మినాయించి సొసైటీకి ఎలాంటి షరతులు లేకుండా ఎవరైతే టైలర్ పని చేస్తుంటారో వాళ్ళకి 50,000 నిండిన వాళ్ళని గుర్తించి వాళ్ళకి పింఛన్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి ఈ సభాముఖంగా మరి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. టైలర్ ఐక్యత, టైలర్ల ఐక్యత, టైలర్ల యూనియన్ దీనికి వచ్చింది కదా.